ఉజ్జయిని మహంకాళి బోనాలకు సర్వం సిద్ధమయ్యాయి. రేపు అమ్మవారికి బోనాలు సమర్పించనున్నారు. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి సంవత్సరం ఎంతో అంగరంగ వైభవంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు జరుగుతుంటాయి. ఈసారి కూడా అదే విధంగా జరిగేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇప్పటికే మొత్తం కూడా పనులు కూడా పూర్తయినట్లు కూడా తెలుస్తుంది. ఆలయాన్ని ఒకవైపు అటు పెయింటింగ్స్ తో కావచ్చు మొత్తం కూడా అలంకరిస్తున్నారు. ఇంకా రాత్రిపూట మొత్తం పూలతో డెకరేట్ కూడా చేస్తారు. మొత్తం మీద ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా ఈ ఉత్సవాలు జరుగుతాయి. మొదట గోల్కొండ కోటలో మొదలైనటువంటి ఉత్సవాలు అనంతరం అక్కడ అమ్మవారికి తొలి బోనం సమర్పించాక నగర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన ఆలయాల్లో ఇటు బోనాల పండుగ అనేది షురువు అవుతుంది. ఇటు సికింద్రాబాద్ లో ఎన్నో ఏండ్ల చరిత్ర ఉండడంతో పెద్ద ఎత్తున ఇటు తరలి వస్తారు. తరలి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఒకవైపు బోనాల సమర్పణ జరుగుతుంటే ఇంకోవైపు ఏదైతే దర్శనం అనేది జరుగుతూ ఉంటది. ఒకవైపు బోనాలకు వెళ్లేందుకు కూడా సపరేట్ క్యూ లైన్ ఏర్పాటు చేశారు. దర్శనానికి వెళ్లే వరకు సపరేట్ దాదాపు 8 క్యూ లైన్లను ఏర్పాటు చేసి వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బందులు కాకుండా ప్రత్యేకమైన ఏర్పాట్లు తీసుకున్నారు. అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ భారీగా ఏర్పాట్లు చేశారు. ఈసారి సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మినిస్టర్స్ విఐపి తాకిడి ఎక్కువగా ఉండడంతో ఇటు వీళ్ళకి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఎలాంటి ప్రోటోకాల్ ఇష్యూస్ రాకుండా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు.